నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. హెయిర్ ఫాల్ ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలో చూస్తూ ఉన్నాం. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? హెయిర్ ఫాల్ కాకుండా బాగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలంటారు? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బివి వెంకటస్వామి గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు, మనకి బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఆ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దృఢంగా ఉండాలి కుదుళ్ళు అంటే ఏం చేయాలంటారు? హెయిర్ ఫాల్స్ కూడా మన తినే ఆహారం నుంచే ఉన్నాయి. ఎందుకంటే తినే ఆహారం వల్లనే ఇక్కడ దీనికి ఈ హెయిర్కు బలం కావాలి. ఆ బలం తినే ఆహారం తగ్గిపోయిందంటే ఈ ఆటోమేటిక్గా రాలిపోతాయి. అందువల్ల డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు వాడుకోవడం మంచిది. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా, తర్వాత అక్రూట్స్, ఈ ధాన్యాలు కొన్ని ఉన్నాయి, చిరుధాన్యాలు. అటువంటివి కూడా మనం వాడితే ఇవి ఎంట్రుకలకు బలం వస్తుంది. తర్వాత ఇప్పుడు రాలకుండా ఆపడానికి ఏం చేయాలంటే నల్ల ఉమ్మెత్తు ఆకు దొరికితే ఆకు తెప్పించి బాగా ఇంత ఆకు దంచి 1 లీటరు నువ్వుల నూనెలో మసాలా పెట్టాలి. బాగా మసాలా పెట్టి దింపి చల్లారిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. వడగట్టి ఆ ఆయిల్ పెట్టుకొని ఆయిలే అప్లై చేసుకోవాలి, నెత్తికి తలకు రాసుకోవాలి. కాబట్టి ఎంట్రుకలు రాలిపోయినవి కూడా వస్తాయి. తర్వాత ఎంట్రుకలు తెల్లకి కావు, నల్లగానే ఉంటాయి, జుట్టు గట్టి పడుతుంది. దానితో ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఆహారం తినే ఆహారంలో కొద్ది బలమైన ఆహారం తింటే కూడా ఎంట్రుకలు బలం వస్తుంది, బాధ లేదు. ఇంకా దానికి ఇంకా పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉన్నాయి, అవన్నీ చేసుకోలేరు. ఇది సింపుల్ కదా, ఒక చెట్టు నల్ల ఉమ్మెత్తు ఆకుల్ని తీసుకొచ్చి పేస్ట్ చేసుకొని అది ఆ నువ్వుల నూనెలో వేసి మరిగించాలంటారు. మరిగించి ఆ నూనె రాసుకోవాలి. తర్వాత ఇంకా గుంటగలగర, తర్వాత నీలియాకు అంటారు, నీలియాకు ఇలాంటి ఆకులు కొన్ని ఉన్నాయి. ఈ మందార పూలు, కరక్కాయ పొడి, ఇవన్నీ కలిపి క్రీమ్ లాగా చేసుకొని రాత్రిపూట నెత్తిగా పట్టించుకోవాలి. అట్లా 10 రోజులు 15 రోజులు చేయాలి. చేస్తే నెత్తి కడుక్కునే కుంకుడే నీళ్లు కానీ చీకాయ నీళ్ళు కానీ వాడుకోవాలి. షాంపూలు తర్వాత సబ్బులు వాడకూడదు. అప్పుడు కాస్త వెంట్రుకలు పోవు. తర్వాత కొంతమందికి పేను కొరుగుడు అంటాడు, అక్కడక్కడ బ్యాక్టీరియా కొరుగుతుంటుంది. దానికి కూడా ఉమ్మెత్తాకు రోడ్ల మీద ఉంటాయి. ఉమ్మెత్తాకు తెల్ల పూలు ఆకు తెచ్చి మెత్తగా నూరి ఇక్కడ రాస్తే వెంట్రుకలు వస్తాయి. మళ్ళా పేను కొరుకుడు ఉంటే ఆ వెంట్రుకలు కూడా మనకు వస్తాయి, ఉమ్మెత్తు ఆకు వేసుకుంటే. రాసేస్తే వస్తాయి, వెంట్రుకలు వస్తాయి, భయం లేదు. అట్లా ఆడుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హెయిర్ ఫాల్ ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలో చూస్తూ ఉన్నాం. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? హెయిర్ ఫాల్ కాకుండా బాగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలంటారు? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బివి వెంకటస్వామి గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు, మనకి బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఆ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దృఢంగా ఉండాలి కుదుళ్ళు అంటే ఏం చేయాలంటారు? హెయిర్ ఫాల్స్ కూడా మన తినే ఆహారం నుంచే ఉన్నాయి. ఎందుకంటే తినే ఆహారం వల్లనే ఇక్కడ దీనికి ఈ హెయిర్కు బలం కావాలి. ఆ బలం తినే ఆహారం తగ్గిపోయిందంటే ఈ ఆటోమేటిక్గా రాలిపోతాయి. అందువల్ల డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు వాడుకోవడం మంచిది. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా, తర్వాత అక్రూట్స్, ఈ ధాన్యాలు కొన్ని ఉన్నాయి, చిరుధాన్యాలు. అటువంటివి కూడా మనం వాడితే ఇవి ఎంట్రుకలకు బలం వస్తుంది. తర్వాత ఇప్పుడు రాలకుండా ఆపడానికి ఏం చేయాలంటే నల్ల ఉమ్మెత్తు ఆకు దొరికితే ఆకు తెప్పించి బాగా ఇంత ఆకు దంచి 1 లీటరు నువ్వుల నూనెలో మసాలా పెట్టాలి. బాగా మసాలా పెట్టి దింపి చల్లారిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. వడగట్టి ఆ ఆయిల్ పెట్టుకొని ఆయిలే అప్లై చేసుకోవాలి, నెత్తికి తలకు రాసుకోవాలి. కాబట్టి ఎంట్రుకలు రాలిపోయినవి కూడా వస్తాయి. తర్వాత ఎంట్రుకలు తెల్లకి కావు, నల్లగానే ఉంటాయి, జుట్టు గట్టి పడుతుంది.
దానితో ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఆహారం తినే ఆహారంలో కొద్ది బలమైన ఆహారం తింటే కూడా వెంట్రుకలు బలం వస్తుంది, బాధ లేదు. ఇంకా దానికి ఇంకా పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉన్నాయి, అవన్నీ చేసుకోలేరు. ఇది సింపుల్ కదా, ఒక చెట్టు నల్ల ఉమ్మెత్తు ఆకుల్ని తీసుకొచ్చి పేస్ట్ చేసుకొని అది ఆ నువ్వుల నూనెలో వేసి మరిగించాలంటారు. మరిగించి ఆ నూనె రాసుకోవాలి. ఓకే. తర్వాత ఇంకా గుంటగలగరా, తర్వాత నీలి ఆకు అంటారు, నీలి ఆకు. ఓకే. నీలి ఆకు ఇలాంటి ఆకులు కొన్ని ఉన్నాయి. ఈ మందార పూలు, కరక్కాయ పొడి, ఇవన్నీ కలిపి క్రీమ్ లాగా చేసుకొని రాత్రిపూట నెత్తిగా పట్టించుకోవాలి. అట్లా 10 రోజులు 15 రోజులు చేయాలి. చేస్తే నెత్తి కడుక్కునే కుంకుడే నీళ్లు కానీ చీకాయ నీళ్ళు కానీ వాడుకోవాలి. షాంపూలు తర్వాత సబ్బులు వాడకూడదు. అప్పుడు కాస్త వెంట్రుకలు పోవు. తర్వాత కొంతమందికి పేను కొరుగుడు అంటాడు, అక్కడక్కడ బ్యాక్టీరియా కొరుగుతుంటుంది. దానికి కూడా ఉమ్మెత్తాకు రోడ్ల మీద ఉంటాయి, ఉమ్మెత్తాకు తెల్ల పూలు. అవునవును. ఆకు తెచ్చి మెత్తగా నూరి ఇక్కడ రాస్తే వెంట్రుకలు వస్తాయి. మళ్ళా పేను కొరుకుడు ఉంటే ఆ వెంట్రుకలు కూడా మనకు వస్తాయి, ఉమ్మెత్తు ఆకు వేసుకుంటే. ఓకే. ఇక్కడ రాసేస్తే వస్తాయి, వెంట్రుకలు వస్తాయి, భయం లేదు. అట్లా ఆడుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.